చెల్లెలా సుభద్ర శాంతించు. అతడు ఎవరని చెప్పి వినుము సోదరి నీ మనమున కోపంబు బడకు. 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 వినుము సోదరి ధనుడి తను అర్జునుండు మనమే నంద కుమారుడు. కరుడి కరుడు అర్జునుడు మనమే నంద కుమారుడు. ధనుడి తను అర్జునుండు మనమే నంద కుమారుడు. కరుడి కరుడు అర్జునుడు మనమే నంద కుమారుడు. మనజాక్షిర నిన్ను బలక వలదు క్షమా బలగోడు. మనజాక్షిర ఇస్తు బలక వలదు క్షమా బలగోడు. సోదరి నీ మనమున కోపంబు బడకు. సోదరి నీ మనమున కోపంబు బడకు. వినుము సోదరి చెల్లెలా సుభద్ర ఇతడు ఎవరనుకుంటాడు? మన మేనత్త కుమారుడు అర్జునుడు యతీవేషధారే ఉండడం చేత నీవు గుర్తింపక అట్లు బలవచ్చుడు. నమస్కరించి క్షమాపణ కోరు. ఏమి జ్ఞానులు మీరు అజ్ఞానిని నన్ను క్షమించుడు. 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 జ్ఞానులు మీరు మానుడి ఎంతైనను మీ మదిలో పలకోపంబున. మానుడు ఎంతైనను మీ మదిలో పలకోపంబును. మానుడి ఎంతైనను మీ మదిలో పలకోపంబున. మానుడు ఎంతైనను మీ మదిలో పలకోపంబును. ఆనందము కలిగెను నీ ఆత్మలో నన్ను దర్శించగా. ఆనందము కలిగెను నీ ఆత్మలో నన్ను దర్శించగా. జ్ఞానులు మీరు అజ్ఞానిని నన్ను క్షమించుడు. జ్ఞానులు మీరు అజ్ఞానిని నన్ను క్షమించుడు. జ్ఞానులు మీరు బావా తప్పుగా మాట్లాడుతుంది, నన్ను క్షమించు. హే సుందరి పుల్లాబ్జముకి చింతిల్లబోకుని మనమున పుల్లాబ్జముకి పిల్లబోకుని మనమున పుల్లాబ్జముకి. చింతిల్లబోకుని మనమున పుల్లాబ్జముకి పిల్లబోకుని మనమున పుల్లాబ్జముకి. యుల్లము రంజిల్లెను నీ ఉత్తమ గుణమునకెంతనో. ఉల్లము రంజిల్లెను నీ ఉత్తమ గుణమునకెంతనో. యుల్లము రంజిల్లెను నీ ఉత్తమ గుణమునకెంతనో. ఉల్లము రంజిల్లెను నీ ఉత్తమ గుణమునకెంతనో. చల్లని శ్రీ మసుర బాధ స్వామి శౌరి మనల రోజు. చల్లని శ్రీ మధురబాల స్వామి శౌరి మనల రోజు. స్వామి శౌరి మనల రోజు. స్వామి శౌరి మనల రోజు. పుల్లాబ్జముకి చింతిల్లబోకుని మనమున పుల్లాబ్జముకి. పిల్లబోకుని మనమున పుల్లాబ్జముకి. హే సుందరి మరి ఎంత మాత్రము నువ్వు చింతించబోకు. నీ మనసు నాకు ఎంతో నచ్చి ఉండేది కదా. ఏమి ఈ సుభద్రను నీకును ఇవ్వకుండా అర్జున ఏమి ఈ సుభద్రను నీకును ఇవ్వకుండా సాదరముగ సుయోధన సోదరునకు ఇవ్వదలిచెనుగామున ఈ సమయమున మీకు పెళ్లి మునర్తు మిగులు ప్రీతి. అర్జున ఏమి మా అన్న బలరాముడు నా చెల్లెలు సుభద్రను నీకివ్వకుండా ఆ దుర్యోధన తమ్ముడైన దుశ్శాసనకి ఇచ్చదని నిశ్చయించుకోను. కావున నేను ఈ సమయంలో ఇప్పుడే ఈ క్షణమే మీ ఇరువురికి నేను వివాహము గావించను. బావా నీ మనోభిప్రాయం ఎట్లా ఉంటే అట్లనే చేయం కదా. ఈ క్షణమే మీకు వివాహం గావించను. సరే అట్లనే ఈమె వివాహం చేసుకుని ఇంద్రప్రస్థపురం నాకు దారి పట్టదు. నీకోసం అక్కడ రథం సిద్ధం కావాలి. సరే బావా మీరు ఇదిగో, అట్లనే. ఈ మాల నా చెల్లెల మెడ వేసి ఈమె వివాహం చేసుకుని మూడైతే అనుకుంటున్నావా?
బావా ఏమి నీవు ఇప్పుడే నా చెల్లెను తీసుకొని ఇంద్రప్రస్థపురం వరకు దారి పట్టు. అందుకు నీకోసం అక్కడ రథంపు సిద్ధముగా నిలిచింది. సరే బావా అటులే వెళ్ళువారం క్షేమంగా పోయినా